ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు మన యొక్క లక్ష్యం ఆశాజన్యకమైనటువంటి భ్రాంతి స్వరూపంగా మన యొక్క లక్ష్యం ఉండడం చేత ఆ ప్రసాదం మనకు లభ్యం కాలేదు. మన యొక్క లక్ష్యం విశ్వాస రూపంగా సద్గురుమూర్తి యందు ఉన్నట్లయితే మనకు అది ప్రసాదింపబడుతుంది అనేటువంటి విషయం మనకు ఎప్పుడు తెలియబడుతుంది? మనం తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకు తెలియబడుతుంది. తత్వం అంటే అది నీవు, ఏది నీవు అని మనలో ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నిస్తే వారు మనకి ఆ సమాధానం తెలియజేస్తారు. అంటే తత్వం యొక్క జ్ఞానాన్ని మనం అభ్యాసం చేస్తే మనకు స్వామి ఏ ప్రసాదం ఏ రూపంలో ఎలాగ ఏ సమయంలో ఏ క్షణంలో ఏ రూపంగా మనం ప్రసాదిస్తున్నారో అది ఏ రూపంగా మనం పొందగలుగుతున్నాం, ఏ సమయంలో ఆ ప్రసాదం మనం పొందలేకపోతున్నాం, ఆ ప్రసాదం ఒక్కొక్కసారి ఏ రూపాన్ని మనం ప్రసాదించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పటికీ అది ఫలించకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఎందువల్ల మనకు స్వామి ఇది అవుతుందన్నారు, అవ్వదు. మనకి అవ్వకపోవడం ఎందువల్ల అన్నప్పుడు అక్కడ అవ్వకపోవడం, పని అవ్వకపోవటం వల్ల మరొక మంచి ఫలితం మన యొక్క విశ్వాసం చేత మరొక మంచి ఫలితం మనకు రాబోతుంది. అంటే మనం ఏం చేసుకుంటాం, ఈరోజు ఈ క్షణంలో ఈ పని జరగలేదు అనేటువంటి అవిశ్వాసానికి, నిర్లక్ష్యానికి, నిరాధారణకు మనం గురి కాబడేటువంటి పరిస్థితి కాలం భ్రాంతి మనం పరీక్షిస్తుంది మన యొక్క విశ్వాసాన్ని. అప్పుడు మనం ఆ యొక్క సమయంలో సన్యాసి చేసిన, సామ్రాట్లు చేసిన సర్వము నీవే స్వామి అని చెప్పి మనం ఉన్నట్లయితే అప్పుడు మనకు దీనికన్నా ఉన్నదానికన్నా మించిన, ఇప్పుడు ఆశించిన దానికన్నా మించి మరొక మహోన్నతమైనటువంటి మరింత ఉత్తమమైనటువంటి రెట్టింపు ఫలితాన్ని మనం ప్రసాదిస్తారు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ యొక్క ఆశీర్వాదంలో ఉండేటువంటి శక్తి, ఆ యొక్క స్వామి యొక్క అభౌతికమైనటువంటి వాక్కు యొక్క శక్తి ఆ సమయంలో అర్థమవుతుంది. అంచేత ఆ వాక్కులో ఉండేటువంటి శక్తి అది జరుగుతుంది అనేటప్పుడు అది జరిగి తీరుతుంది. అది ఏ రూపంగా జరుగుతుంది, ఎటువంటి ఫలితాన్ని ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి ఏ స్థాయిలో ఎంత పరిణామంలో ఇవ్వవలసి నిర్ణయింపబడి ఆయనకి లక్ష్యంలో ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రసాదాన్ని మనకు ఆ సమయంలో ప్రసాదిస్తారు. అంటే అక్కడ మనం మనసు బలహీనపరుచుకుంటే మనం వెనక్కి అగాధంలో మనం వెనక్కి తిరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో మన యొక్క శక్తిని మళ్ళీ మనం విడవకుండా విశ్వాసాన్ని మరింత పదును పెట్టి మరింత లక్ష్యంతో స్వామి యొక్క విధానంలో మనం ప్రయాణం చేస్తే మనం ఆశించిన కన్నా కొన్ని వందల రెట్టింపు మనకు ఫలితాన్ని ఆ సమయంలో మనకు ప్రసాదిస్తారు. అప్పుడు ఆ సమయంలో అనుభూతి, ఆనందంలో అప్పుడు తెలియబడుతుంది. అప్పుడు మనం సామ్రాట్టుగా మారుతాం. సన్యాసి నుండి సామ్రాట్టుగా మారేటువంటి అవకాశం ఆ విశ్వాసంతో, లక్ష్యంతో ఉండేటువంటి వారికి ఆ ప్రసాదం ఆ సమయంలో మనకి అనుభవ రూపంలో తెలియజేస్తాం. ఆ చేత ఈ యొక్క పీఠ యొక్క తత్వము, ఈ పీఠ యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి, ఈ పీఠం యొక్క అభౌతికమైనటువంటి వాక్కు ఇవన్నీ కూడా అనుభవంపై మోసి ఉన్నటువంటి విధానంగా ఉన్నాయి. అంచేత మనకు అనుభవాలే మనకు మహత్యాలు, మన యొక్క అనుభవాలే మనకు నిదర్శన, మన యొక్క అనుభవాలే మనకు ఆధ్యాత్మిక యోగికమైనటువంటి తత్వం యొక్క రహస్యం. ఈ రహస్యాలన్నీ మనం తెలిసి ధరింప చేసుకుని ఆచరించేటువంటి యోగికమైనటువంటి తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము ఈ రెండింటి చేత మనకు లక్ష్యం ఏర్పడుతుంది, పరిపూర్ణమైనటువంటి లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం చేత ఆ లక్ష్య సిద్ధి అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. ఆ లక్ష్య సిద్ధి చేత మనం పొందినటువంటి జ్ఞానం యొక్క పరిపూర్ణత్వం మనకు తెలియబడుతుంది. అప్పుడు మనం ఆ పరిపూర్ణత్వాన్ని గ్రహించి తెలుసుకోగలిగినప్పుడు మన అనుభవాలన్నీ కూడా ఒక గొప్ప జీవిత పాఠంగా, అనుభవాలన్నీ కూడా మనకు అవన్నీ కూడా యోగికమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని మనకు భౌతికంగాను అంతర్గతంగాను మనకు తెలియజేస్తూ మనలో దాగినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి, అది ముక్తి తరింప చేసుకునేటువంటి యోగికమైనటువంటి శక్తిని మనకు ప్రసాదించి అనుభవ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆత్మకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము చేత ముక్తి, మనస్సుకు తృప్తి, శరీరానికి ముక్తి, ఈ మూడింటిని యోగికమైనటువంటి తాత్విక జ్ఞానం చేత పొంది ధరింపజేసుకునేటువంటి కాలాన్ని ఎవరైతే స్వామి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత అర్పిస్తారో వారికి ఆ మహాప్రసాదం ప్రసాదింపబడుతుంది. అటువంటి మహాప్రసాదాన్ని స్వామి నుండి నిరంతరం పొంది ధరింప చేసుకునేటువంటి మహామంత్రం యొక్క యోగికమైనటువంటి సాధన చేసినటువంటి వారికి ఈ ప్రసాదం ప్రసాదింపబడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి యోగికమైనటువంటి మహామంత్రాన్ని మనం చేసుకుంటూ
స్వామి యొక్క లక్ష్యంలో మౌనమైనటువంటి కాలాన్ని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర సందేశంలో మనం భక్తితో, విశ్వాసంతో, సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో స్వామిని మనస వాచ కర్మణ మనం ఎప్పుడైతే నమ్మామో ఆ యొక్క విశ్వాసం ద్వారా స్వామి మనల్ని అనుభవపూర్వకంగా మనల్ని రక్షించేటటువంటి విధానం మనకి ఆశీర్వాద రూపంలో, అనుభవ రూపంలో మనకు ప్రసాదిస్తారు. ఈ అనుభవాలే మనకి మహాత్యాలుగా మన యొక్క అనుభవంలో నిరూపణ కాబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మహామంత్ర మననం ద్వారా, ఆరాధనా కార్యక్రమాల ద్వారా, స్వామి ప్రబోధించినటువంటి తత్వజ్ఞానం మాసపత్రికలో ఉన్నటువంటి రహస్యాల ద్వారా మన యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఆ విశ్వాసం బలీయం అయ్యే కొద్ది కూడా మహోన్నతమైన లక్ష్యం ప్రసాదింపబడుతుంది. ఆ లక్ష్య రూపంలో స్వామి మనకు ఆశీర్వాదం ఇస్తారో ఆశీర్వాద రూపంలో మనకి మహాత్యం అనేటువంటిది నిరూపించబడుతుంది. కాబట్టి మహోన్నతమైనటువంటి ఆ లక్ష్యం, ఆ విశ్వాసం మనందరికీ కూడా ప్రసాదించమని చెప్పి స్వామి మనం ఎప్పుడు కూడా దండం పెట్టుకోవాలి, అదే నమస్కారం చేసుకోవాలి. మనం నమస్కరించుకునేవాడు మిగతా కోరికలు కాదండి. ఆ మహోన్నతమైన విశ్వాసం పీఠయందు, ధర్మయందు, మహామంత్రం యందు కూడా మనకు ప్రసాదించాలని చెప్పి అందరూ కూడా మనసులో నమస్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. స్వామి యొక్క పర్యటన పశ్చిమ గోదావరిలో శనివారం నాడు 29వ తేదీ కేసావరం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉండండి. తణుకు దగ్గర ఉందండి కేసావరం. తర్వాత ఎర్రాయి చెరువు, ఇది వేల్పూర్ దగ్గర ఉందండి. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు. ఈ రెండు గ్రామాలు కూడా స్వామి ఆశీర్వదిస్తారు. అంచేత సభ్యులందరూ కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి. శనివారం నాడు 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కేసావరం, 10:30 నుంచి 11:30 గంటల వరకు ఎర్రాయి చెరువు అంటే వేల్పూర్ దగ్గర ఉందన్నమాట. కేసావరం ఏమో తణుకు దగ్గర ఉంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులు, పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. తత్వజ్ఞానం మాసపత్రిక యొక్క విశిష్టత అనుభవాల రూపంలో మనందరూ కూడా వింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మాసపత్రికను మనం పొందడమే కాకుండా మన గ్రామాల్లోనూ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ మాసపత్రికను పొందే విధంగా సభ్యులందరూ కూడా కృషి చేయండి. చేసి ఆ మాసపత్రికలో ఉన్నటువంటి జ్ఞానామృతాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందే విధంగా కృషి చేసి ఆ మాసపత్రికలు ఇంకా పొందాలనుకున్న వారు తత్వజ్ఞానం కార్యాలయంలో రేఖా అప్పలరాజు గారిని కలుసుకోవాల్సిందిగా మనవి. ఈ రోజున మధుపానానీక మధ్యం నందేవో
విషయ వాంఛలతో మందబుద్ధులమై దూషించుచు పలికిన పలుకులు నిన్ను ఆహ్లాదపరుచుచున్నావో ఆనందపరుచుచున్నావో తెలియటలేదు. తెలుసో తెలియకో చేసిన మా ఈ పొరపాట్లను మన్నించి క్షమించి మమ్ము కాపాడుము తండ్రి. ఏమని నిన్ను గొల్చుటడు నీశ్వరా, నీయపు రూపతేజమేమేమని చెప్పనేర్తు మిదమిధమటల్చు సమస్త లోకము నీ మహనీయ తేజమున నేర్పడుతున్నవి. నిన్నిరుంగగాలేము నుతింపలేము గనలేము తపములు వేయి చేసిన. ఓ స్వామి, నిన్ను ఏ విధంగా సేవించగలము? నీ ప్రత్యేకమైన తేజస్సు ఇలాంటిదని మేమెలా వర్ణింపగలము? అన్ని లోకాలు నీ మహనీయమైన తేజస్సు వల్ల నిర్మాణమగుచున్నవి. అటువంటి అంతటి మహోన్నతుడువైన నిన్ను తెలుసుకోలేము, స్తోత్రము చేయలేము. తపస్సులు ఎన్ని చేసినా నిన్ను చూడలేము. సభా మందిర ద్వారమిపుడు తెరచియుండు పూత చరిత్రులయ్యుండు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు. సతము మంచి నీళ్లను కలశాల ముంచునట్లు పవిత్రులు పూత చరిత్రులు వారు వచ్చి ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్నటకు వీలుగా ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ మహాసభ యొక్క మందిర ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. వారు ఈ సభ అనే మహాసుధా జలధిలో ఉన్న అమృతాన్ని మంచి నీళ్లను చెంబులతో ముంచుకొని త్రాగినట్లు అంత సులువుగా మా విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో నేర్చుకోగలరు. ఇది మహదావతార సభ ఈశ్వర తత్వమిరుంగగోరు సంపద గలవారలీబడిని పాఠములట్టుల నేర్చుకొంటకై మొదలిడని మతం బహిల భూతలవాసులు స్వీకరింతురింపుతవ స్వరాజ్య భానుని మహోదయమిందగునంచు నవ్వుచూ. ఇది మహత్తరమై గొప్పదైన అవతారి సభ. ఈశ్వరతత్వం నేర్చుకునే అర్హత గలవారు నేర్చుకున్నటకు ఈ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నిర్మాణం అయి ఉన్నది. ఈ బడి అనే ఈ విశ్వవిద్యాలయంలో ఈశ్వరతత్వం పాఠాలుగా నేర్పబడుతోంది. నరకం అనే ఈ మాయా రాజ్యంలో నుంచి స్వరాజ్యం అనే ఈశ్వర రాజ్యంలోనికి వెళ్ళే మార్గం చూపించి ఏ మతం వారైనా ఏ కులం వారైనా వచ్చి ఈ బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నారు. సభ బ్రహ్మ విద్య నిరంగించెడు తాత్విక పాఠశాల. నానా సముపాసితంబులు అనంత కళాసితంబులు ఉపనిచ్చు సాధక జనంబు మునియుచెడు కానాది రాకాసులనైన మోక్ష పదగాముల సేయునటన్న విందయే. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ మహాసభ బ్రహ్మ విద్య నేర్పే తత్వ స్వరూపమైన
పాఠశాల సత్ అనే రసస్వరూపాన్ని ఉపాసిస్తూ అంతములేనట్టి ఈ సత్కళా సదనంలో అనేక సాధనలు నేర్చుకున్నారు. ఉపన్యాసములిచ్చే అమ్మా కెమెరా కట్టుగా రాకుండా చెప్పమ్మా. ఈశ్వర్ చెప్ప. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కలము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరునగూర్చి నీరాజనములని పేరు పేరునగూర్చి ఆరాధించు సభక్తి నర్పించుక పోర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కలము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జన పరిత సద్విమణులు పరమ భక్తుల జన పరిత సద్విమణులు కరములు మోచి విరి పల్లె రమణ నిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కలము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వాదే జమున పురములు వాకిచ్చి పరతత్వాదే జమున పురములు వాకిచ్చి అరయో మరళేశ సద్గురు నరసి అటుల నిరిగో సద్గురు నరసి నటుల నిరిగో హరయు మయ్యదిన్ భాష సద్గురు నరసి అటుల నిరిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కలము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సభ్యులు ఆరు తీసుకున్న తర్వాత నేను ఈ స్థానంలో కూర్చోడం. సభ్యులంతా